బ్రేకింగ్ చూస్తున్నారు. తనను అసభ్యంగా పదజాలంతో దూషించారు అనంటూ మెగాస్టార్ చిరంజీవి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా తనను టార్గెట్ చేస్తూ ఎక్స్ లో దయా చౌదరి పేరుతో తనపై అభ్యంతరకర పోస్టులు పెట్టి తిడుతున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల సిటీ సివిల్ కోర్టు తీర్పిచ్చిన తనపై ఇంకా వల్గర్ కమెంట్స్ చేస్తున్నారు అనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చిరంజీవి. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఆల్రెడీ చిరంజీవి కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు. తనపై తన వాయిస్ కావచ్చు తనని మార్ఫ్ చేసి వాడుతూ ఉన్నారు అని చెప్పి ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించారు. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. సుమతి, మరోసారి మెగాస్టార్ చిరంజీవి అటు సైబర్ క్రైమ్ పోలీసులను అయితే ఆశ్రయించారని చెప్పాలి. కొద్ది రోజుల క్రితం చిరంజీవికి సంబంధించినటువంటి మార్పుడు వీడియోలను కొంతమంది సైబర్ నేరగాళ్ళు ఇంటర్నెట్ సంబంధించినటువంటి దాంట్లో ఆయన వీడియోలను కూడా అప్లోడ్ చేశారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఈ ట్విట్టర్ ఏదైతే ఉందో ఎక్స్ ఖాతాల వేదికగా కూడా దయా చౌదరి అనేటువంటి ఒక అకౌంట్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి పైన అనేక వల్గర్ కామెంట్స్ చేస్తూ అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తూ పోస్టులు అయితే పెడతా ఉన్నారు. దానికి సంబంధించి మరోసారి కూడా ఇటు మెగాస్టార్ చిరంజీవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ అయితే చేశారు. ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఆ అకౌంట్ హోల్డర్ ఎవరు ఆ అకౌంట్ని రన్ చేస్తూ ఉన్నారనేటువంటి దానిపైన కూడా డీటెయిల్స్ అయితే తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఎక్కడి నుంచి ఈ యాక్టివ్గా ఉంటుంది ఆ అకౌంట్, ఎవరు ఆ పోస్టులు పెడతా ఉన్నటువంటి దానిపైన కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తును కూడా చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే గత కొంతకాలంగా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించినటువంటి మార్పుడు వీడియోస్ కావచ్చు, అలాగే ఫొటోస్ కావచ్చు, వీటన్నిటి కూడా సైబర్ నేరగాళ్ళు పెద్ద ఎత్తున ఏఐ ఆధారిత వీడియోలను జనరేట్ చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం కూడా మెగాస్టార్ చిరంజీవి ఏఐ మార్పుడు వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేశారు. దానికి సంబంధించి సిటీ సివిల్ కోర్టులో చిరంజీవి కూడా కంప్లైంట్ అయితే చేశారు. 72 గంటల్లోగా ఆ వీడియోలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేకుండా యూఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయో, లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లోజ్ చేయాలని చెప్పి కూడా సిటీ సివిల్ కోర్టు అయితే ఒక ఆదేశాన్ని కూడా జారీ చేసింది. అలాగే చిరంజీవికి సంబంధించినటువంటి పర్మిషన్ లేకుండా ఏ ఆడియో కావచ్చు, ఆయన వీడియో కావచ్చు, ఆయన ఫొటోస్ కావచ్చు, ఏవి కూడా ఎవరైతే ఇంటర్నెట్లో ఉన్నటువంటి కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వీళ్ళందరూ కూడా వాడుకోవడానికి వీల్లేదంటూ కూడా సిటీ సివిల్ కోర్టు నిబంధనలు కూడా విధించింది. కానీ అవన్నీ కూడా ఆ నిబంధనలకు అతిక్రమిస్తూ ఇక్కడ దయా చౌదరి అనేటువంటి ఒక అకౌంట్ హోల్డర్ చిరంజీవి పైన అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తూ ఒక కామెంట్స్ చేయడము, అలాగే పోస్టులు పెట్టడం అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి తన పరువుకు భంగం కలిగిందంటూ కూడా చిరంజీవి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సైబర్ క్రైమ్ పోలీసులు దయా చౌదరికి సంబంధించినటువంటి అకౌంట్ను డీటెయిల్స్ కనుక్కొని ఎక్కడి నుంచి ఇది హ్యాండిల్ చేస్తూ ఉన్నటువంటి దానిపైన కూడా డీటెయిల్స్ కనుక్కొని కేసు అయితే నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించారు. సుమతి, విజయ్, చూడొచ్చు దయా చౌదరి పేరుతో గత కొన్ని రోజులుగా చిరంజీవిపై అసభ్యకరమైన పదజాలం వాడుతూ పోస్టులు పెడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కోర్టులను కూడా ఆశ్రయించారు చిరంజీవి. కానీ అక్కడ ఆయనకి న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆశించారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ కూడా ఆయన ఆశ్రయించి ఉన్నారు. ఇటువంటి వల్గర్ కమెంట్స్ని కూడా ఆపాలని, ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా చేస్తున్నారు దానిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి అని అంటూ చిరంజీవి కొద్దిసేపటి క్రితమే సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఆశ్రయించారు. థ్యాంక్ యూ విజయ్, జాయిన్ అయినందుకు. సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ప్రస్తుతం కేసు దర్యాప్తు చేసుకొని ఎవరు ఎక్కడి నుంచి అసలు ఇది జనరేట్ అవుతూ ఉన్నాయన్న దానిపైన విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పి భరోసా కూడా ఇచ్చారు. చిరంజీవి ఇప్పుడే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏఐతో కావచ్చు, లేకపోతే మాఫ్డ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వాడుతూ ఉన్నారు. తన ప్రమేయం లేకుండా, తన అవసరం లేకుండా తన వాయిస్ కూడా వాడుతున్నారు. వీటన్నిటిని కూడా ఆపాలి అని అంటూ కోర్టుని ఆశ్రయించారు. గతంలో నాగార్జున కూడా ఆశ్రయించారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ కూడా కోర్టులని ఆశ్రయించారు. వాళ్ళ ప్రమేయం ఉంటేనే వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కావచ్చు, వాయిస్ కూడా వాడచ్చని. అయితే ఇప్పుడు పోర్నోగ్రఫీకి సంబంధించి కూడా చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి అని అంటూ స్వయంగా సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించారు చిరంజీవి. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామన్నారు.